ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో చాలా రోజులుగా అడుగుతున్నాను, దుర్మార్గురాలు అనమాట. యాక్చువల్లీ బేబీస్ ఉన్నాయినా అన్న, బేబీ ఒక బేబీ ఉన్న సునైనా అనండి. బట్ నాకు మాత్రం ఇప్పటికీ టక్కన మిమ్మల్ని సునైనా అనగానే మనసు మమత అయితే ఒక అమ్మోర్లో ఊగిపోతున్న చిన్న పిల్ల నాకు అదే గుర్తొస్తుంది, అదే ఫేస్. నిజంగా సో నైస్ టు సీ యూ. చాలా రోజులుగా అనుకుంటున్నాను, మీరే నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సారీ అండి, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నాను, సంహౌ అది కుదరలేదు. బట్ ఇది బెస్ట్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అవుతుంది, బికాస్ ఇట్స్ విత్ అంజలి గారు. యు ఆర్ మై ఫేవరెట్ టూ. థ్యాంక్ యూ సో మచ్. మీది ఫ్రస్ట్రేషన్ విమెన్ మాత్రం భలే క్లిక్ అయిందండి కదా. ఎవరింట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అది అమ్మాయినా చెల్లైనా సిస్టర్ని ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్ని ఊహించుకోవాల్సిందే, ప్రాక్టికల్గా చూసుకోవాల్సిందే. అవును. ఎవరిది డిజైన్ చేసిందంటే ఎవరిది? నేనే అండి. అంటే ఒక 4-5 years బ్యాక్, యాక్చువల్లీ ఎగ్జాక్ట్ 4 years బ్యాక్ మా బాస్ ఉండి ఉమెన్ సెంట్రిక్ కంటెంట్కి యూట్యూబ్లో డర్త్ ఉంది, అది డెవలప్ చేయండి అని అన్నారు. అప్పటికి మనం చిన్న కాకి జానికి అనే క్యారెక్టర్ వేసి సినిమా రివ్యూలు ఒక తనదైన స్టైల్లో చెప్పుకుంటూ అట్లా ఫేమస్, అది వాయిస్ బేస్డ్. సో ఉమెన్ సెంట్రిక్ కంటెంట్ అనగానే వంటలు, వార్డ్రాబు, లేకపోతే ఇంకేదో చేంజ్, ఇదే వచ్చాయి టకటక. నాకు ఉమెన్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేయడమేనా, దాని బతుక్కి దానికి ఒక వెంటింగ్ అవుట్, లెట్టింగ్ అవుట్లు ఏం ఉండవా, ఉంటే తప్ప సరే పోనీ ఇదే కానీ అని అనుకున్నానండి. అలాగే పెళ్ళికి ముందేమో తల్లిదండ్రులు టెన్షన్ పెడతారు అమ్మాయిని ఎక్కడికన్నా పంపించాలంటే. అమ్మో బయట ప్రపంచం బాగాలేదు, ఇది ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఎవరేం మాట పడాల్సి వస్తుందో, ఎవరి నుంచి ఏం మాట వినాల్సి వస్తుందో అని వాళ్ళు పంపరు. పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్, ఇమీడియట్గా పిల్లలు ఉంటే పిల్లలు, ఇక ఇంకేంటి చెప్పండి, మనకేమీ ఉండవు, మనకి ఫ్రెండ్స్ ఉండరు, మనకి అవుట్ గోయింగ్లు ఉండవు. లేదు, అఫ్కోర్స్ సిచ్యువేషన్స్ మారాయి, అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ స్టిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ప్రతి ప్రోడక్ట్ మీద ఉన్నా ఉండకపోయినా మన లైఫ్కి పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బయటికి వెళ్ళు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పెళ్లి చేసుకో, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పిల్లల్ని కను, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఉద్యోగం చేయి పిల్లలు పుట్టిన తర్వాత, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నీ ప్యాషన్ని నువ్వు వెళ్ళి దాన్ని ఏమంటారు నిర్వర్తించుకో, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎందుకోసం, ఎవరి కోసం చెప్పండి. ఐ వాజ్ అగైన్ టెలింగ్ దట్ ఇది మన కోసమే, నేను కాదని చెప్పనండి. ఏది కూడా సమాజం పెట్టిన రిస్ట్రిక్షన్స్ అనను కానీ అదొక బంధనం, మంచిదే. ఏ బంధనము లేకపోతే మన మైండ్కే ఉందండి, ఇట్స్ అ ఫ్లో ఆఫ్ థాట్స్. ఏ థాట్ అయినా వస్తుంది, మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇట్స్ కమ్ అండ్ గో థాట్ ఆఫ్ ప్రాసెస్లో ఎక్కడైనా ఒక థాట్లో స్టక్ అయిపోతే ఇట్ మే లీడ్ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ నెగటివిటీ. అండ్ ఎవ్వరూ దీనికి మినహాయింపు కాదు. సో మేబీ బంధనం కూడా మనకి అవసరం ఖచ్చితంగా. ఎవరో ఒక్కరు తగ్గి ఉండడం తప్పు కాదంటాను నేను. బట్ ఆ ప్రాసెస్లో ప్రతిసారి ప్రతి విషయం, ప్రతి అంశం, ప్రతి చిన్న సంగతి తగ్గి ఉండడం అంటే ఆ క్రమంలో అంటే అస్తిత్వాన్ని కోల్పోతాం. తద్వారా అయితే మన మీద ఫ్రస్ట్రేషను, లేకపోతే మన ఫ్యామిలీ మీదో, లేకపోతే మన బతుకు మీదో, లేకపోతే పిల్లల మీదో, లేకపోతే ఎవరి మీదో, ఇంకా మన చుట్టూ. పర్ఫెక్ట్. ఇదంతా అనవసరం అంటాను నేను. అంత దాకా తెచ్చుకోకుండా స్టార్టింగ్ నుంచి కట్ చేసుకుంటూ వచ్చి మనం ఎలా లీడ్ చేయాలి ఏంటి అన్న ఇది ఆదిలోనే ఇఫ్ యు ఆర్ జస్ట్ లెటింగ్ అవుట్ వాట్ వీ వాంట్. అందుకే అంటారు కదండి, అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెటర్ అని. కరెక్ట్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్ అనుకుంటాను. అవును, నిజం. కానీ యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ వైఫ్గా ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నో ఫ్రస్ట్రేషన్ ఉమెన్ చాలా సిరీసెస్ అయిపోయాయి కదా. మీకు ఇప్పుడు 3.5 years బాబు, అవునా? అబ్బాయిలు అల్లరి వేరే ఉంటుంది అసలు అమ్మాయిలతో కంపేర్ చేస్తే. యాజ్ ఎ మదర్గా మీది ఎలా ఉంటుంది డే? యాక్చువల్లీ నేను చాలా ఇరిటేట్ అవుతానండి. ప్రపంచం మొత్తం మీద నా కోపం ఒకే ఒక వ్యక్తి మీద ఇష్టం ఉన్నట్టు చూపిస్తా. మీ వారు ఆయన బలైపోయారా? ఎస్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎమోషన్. ఇప్పుడు సాయిని ఫర్ ఎగ్జాంపుల్ వాడు తినడమే లేదనుకుందాం, ఒక సర్టన్ లిమిట్ వరకే నేను వాడి మీద కేకలేయగలను. ఇంక వాడిని కొట్టి తిట్టి ఎత్తేసి అరిచి ఇవన్నీ చేయలేం కదా. సర్టన్ ఆ 3.5 years ఆ సర్టన్ లిమిట్ వరకు. మిగతా ఫ్రస్ట్రేషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆయన మీదకి వెళ్తుంది అనమాట. టైం కానీ లేకపోతే డైలీ రొటీన్ కానీ నాకు తొందరగా కోపం వస్తుంది.
నన్ను చూస్తే ఎవ్వరు అనుకోరు చాలామంది. నేను షూట్ లొకేషన్లో కూడా చాలా అప్రశాంత మూర్తి కింద నన్ను వాళ్ళు అనుకుంటారు, కానీ నాకు చాలా తొందరగా చాలా చాలా చిన్న విషయాలకి చాలా ఎక్కువ కోపం వస్తుంది. అమ్మా బికాజ్ ఐఎమ్ ఎమోషనల్ ఎమోషనల్స్ అండ్ ఐ కెనాట్ ప్లే గేమ్స్. అంటే నేనేదో పెద్ద సిన్సియర్ అని చెప్పట్లేదు, అది చాలా మంచి ఆర్ట్, నాకు రాదు. రాకపోవడం వల్ల చాలా నష్టం కూడా పోతాను నేను, అయినా బుద్ధి లేదు, అలాగే ఉంటా. కానీ అంటే ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉండడం, మనసులో ఏది దాచుకోకుండా ఇక్కడ ఉన్నదే ఇక్కడ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్ కేసెస్లో దొరుకుతారు మనకు అలాంటి. నాకు కూడా అన్ని రేర్గానే జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పర్సన్ వల్ల ఒక చిన్న నెగిటివ్ జరిగింది అనుకుందాం, నేను మళ్ళీ ఫోన్ చేసి హే హవ్ యూ మాట్లాడలేను, ఐ సింప్లీ స్టాప్ టాకింగ్, అంతే. అది చాలా పెద్ద నెగిటివ్ నాకు. బట్ ఐ కెనాట్, నేను మళ్ళీ ఫోన్ చేసి హాయ్ హవ్ యూ ఎలా ఉన్నావు ఓ రీల్ మాట్లాడలేను. 2 సెకండ్స్లో మా బాబు కూడా కనిపెట్టేస్తాడు, ఇది నటిస్తోంది, ట్రై చేస్తుంది ఏదో అని. సో అందుకే కానీ బాగా హర్ట్ అయి ఉంటా వాళ్ళ వల్ల, నేను మేజర్గా ఏదో చేసి ఉంటారు వాళ్ళు. అప్పుడే ఐ చూస్ టు నాట్ టు స్పీక్ టు దెమ్. వాళ్ళు ఎన్నిసార్లైనా ట్రై చేయని ఫోన్. నాకేంటంటే వాట్ ఐ ఫేస్డ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ వల్ల హర్ట్ అవ్వడం వల్ల నేను ఒక బాధ ఫేస్ అయ్యాను కదండి. తెలుసో తెలియకో మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, దట్స్ ఓకే. అంటే నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు, లేదా నువ్వు ఇలా యాక్ట్ చేసి ఉండాల్సింది అనేది కూడా మీరు చెప్పాలని, వాళ్ళతో ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకోరా? అలాంటి ఎప్పుడు అనుకుంటానంటే వాళ్ళు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే దానివల్ల నాకు హర్ట్ అయి ఉంటే వాళ్ళు కూడా ఎస్ ఓకే ఫైన్ నేను నిన్ను హర్ట్ చేశాను అని అనుంటే దెన్ ఐ విల్ ట్రై టు సర్వైవ్ దట్ రిలేషన్షిప్. ఒక మనిషిని నమ్మి నీ గురించి కానీ నీ బాధో సంతోషమో నీ యాంగ్విషన్ నువ్వు చెప్పినప్పుడు, నువ్వు తీసుకెళ్ళి 10 మంది దగ్గర చెప్పినా, నీ యాబ్సెన్స్లో కావాలని చులకనగా మాట్లాడినా ఇంకా అసలు అనవసరం కదండి వాళ్ళతో రిలేషన్షిప్. వాట్ యూ థింక్? ఐ ఫీల్ ద సేమ్. అది ఒక్క ఇద్దరు పోతే మనకి నష్టం లేదు కదా. అది కనుక నాకు తెలిస్తే మాత్రం మాట్లాడండి. అండ్ ఇంకొకటి, నేను ఎవ్వరి గురించి మాట్లాడను.